నమస్తే, వెల్కమ్ టు జెడ్ ప్రస్తుతం మనం ప్రజాభవన్ దగ్గర ఉన్నాం. ఇక్కడికి వివిధ సమస్యల మీద ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. అయితే ఇక్కడ ఇబ్రహీంపట్నం నుండి పాదయాత్రగా వచ్చారు. 14 సంవత్సరాల నుండి న్యాయం కోసం పోరాటం, ప్రతిరోజు అధికారుల చుట్టూ తిరుగుతూ ఇల్లు ఉన్న భూమి పోగొట్టుకున్న ఒక అభాగ్యుని వింత కాదా అంటూ ఒకటి ఫ్లెక్స్ మనం చూసుకోవచ్చు. సో బాధితులు ఉన్నారు, ఒక కుటుంబ సభ్యులు మొత్తం ఇక్కడ పాదయాత్రగా వచ్చారు. ఏమైందన్న? మా గ్రామం ఇబ్రహీంపట్నం మండల్, రంగారెడ్డి జిల్లా. 58 సర్వే నెంబర్లో 70 లైన్ మా నాన్నగారి పేరు మీద 5 ఎకరాలు భూదాన్ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఈ భూమి 2010లో నేషనల్ సెక్యూరిటీ గార్డు వాళ్ళు తీసుకొని ఎకరకు 5,40,000 ఇచ్చారు. ఆ నష్టపరిహారాన్ని అప్పుడున్న ఎంఆర్ఓ విక్టర్, ఆర్డీఓ రాజేందర్, విఆర్ఓ రామరెడ్డి, భూదాన్ చైర్మన్ రాజేందర్ రెడ్డి వీళ్ళంతా కలిసి 3 బినాం పేర్లు పెట్టి మాకు రావాల్సిన నష్టపరిహారం వాళ్ళ పేరు మీద డ్రా చేసి వీళ్ళు పంచుక తిన్నారన్న. మాకు రాలేదని చెప్పేసి అప్పుడున్న అధికారులను ఎంఆర్ఓని, ఆర్డీఓని అడిగితే మీ నెంబర్ తప్పు పడ్డది, మీకు వేరే స్థానం భూమి చూపిస్తామని చెప్పేసి నమ్మించి అధికారులు మారేళ్ళు కొన్ని డబ్బులు ఖర్చు అవుతాయి అంటే నా ఇల్లు అమ్మి 8 లక్షల వరకు ఇచ్చిన. అటు భూమి రాలేదు, మాకు నష్టపరిహారం రాలేదు. ఇప్పటి వరకు తిరుగుతూనే ఉన్నాం. రోజు రేపు ఎల్లుండి అని చెప్పి. మీరు 14 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు. 14 సంవత్సరాల నుంచి ఎవరెవరి దగ్గర పోయారు, ఏమేమి సమస్య చెప్పారు, ఏమన్నారు వాళ్ళు? 2010 నుంచి 2014 వరకు భూదాన్ ఉంది. భూదాన్ చుట్టే తిరిగినాం. రోజు రేపు ఎల్లుండి అని చెప్పారు. 2014లో మాజీ సీఎం కేసీఆర్ గెలిచి భూదాన్ బోర్డులో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి రాజేంద్ర రెడ్డి దోపిడీ పబ్లిక్ నష్టపోతున్నారని చెప్పేసి రాజేంద్ర రెడ్డి సస్పెండ్ చేస్తూ భూదాన్ బోర్డుని రద్దు చేసి సీసీఎల్లో కలుపుకున్నాడు. సీసీఎల్ చుట్టూ 2017 వరకు తిరిగి అన్ని అధికారాలు వాళ్ళు ఏం చేసారు, ఏం డాక్యుమెంట్స్ సృష్టించారు అన్ని ఆర్టీఏ కింద తీసి ఆ పోలీస్ స్టేషన్కి ఇచ్చిన. అప్పుడు ఎఫ్ఐఆర్ తయారు చేసి 2017 నుంచి 2019 వరకు వాళ్ళ చుట్టే తిరిగిన. వాళ్ళు సివిల్ నేచర్ కింద అప్పుడున్న ఎమ్మెల్యే వాళ్ళని కాపాడడానికి సివిల్ నేచర్ కింద క్లోజ్ చేశారు. మళ్ళీ నాదున్న ఎవిడెన్స్ తీసుకెళ్ళి సిపి గారికి చూపిస్తే మళ్ళీ రీఓపెన్ చేశారు. కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది ఇది ఇంట్రాగేషన్ చేసి న్యాయం చేయమని. కానీ పోలీసు వాళ్ళు ఎటువంటి న్యాయం చేయట్లేదు. అధికారులు కూడా మేము ఏం చేయలేమని చెప్పేసి ఆయన ఉన్నప్పుడు ఈయన తప్పించుకుంటుండు, ఈయన ఉన్నప్పుడు ఆయన తప్పించుకుంటుండు. అధికారులే మోసం చేశారు కాబట్టి అధికారులను ఏం చేయలేమని అటు డైరెక్ట్ చెప్పలేక కొన్ని రోజు రేపు అని తిప్పుతున్నారు. ఈ మధ్యలో ఆర్డీఓ గారు ఏం చెప్తున్నారంటే పోలీసు వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేసినా మీరు రేపే అని చెప్తారు. ఇప్పుడు ఫోన్ చేసినా, పొద్దున కూడా చేసినా రేపే అని చెప్తారు. ఆర్డీఓ దగ్గరికి పోతే రేపే అని చెప్తాడు. ఒకసారి ఫోన్ చేయి. సిఐసార్కే చేస్తున్నా. ఏసీఐ అయినా ఇబ్రహీంపట్నం సిఐ. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు ఫోన్ ఆయనకు? రోజు తిరుగుతున్నా. నిన్న కూడా పోయినా. నిన్న పోతే ఈరోజు మొన్న పోయినా. సార్ నేను అయిలే సార్ అదే నేను వచ్చినట్టు సార్ నిన్న ఈరోజు అని చెప్పారు కదా. మళ్ళీ 3 days సార్. అవునా సార్, నా ముందు అనలేదు సార్, రేపు అని చెప్పినుండే. ఓకే సార్. ఓకే ఏం లేదు కానీ ఫీల్ అవుతాడు. అదే ఏమంటాడు, 3 రోజులు అంటున్నా. మళ్ళీ 3 రోజులు నిన్న పోతే ఈరోజు. ఇట్లా ఎన్ని రోజుల నుంచి చెప్తుండో? ఇది 2017 నుంచి జరుగుతున్న విషయమే సార్. 2000 ఏం పేరు ఆయన పేరు? సిఐ పేరు ఏం పేరు? మారిరు సార్ ఇప్పటి వరకు చాలా మంది మారి. ఇప్పుడు ఉన్న ఆయన మాత్రం సత్యనారాయణ. అది ఈయన కూడా అట్నే చెప్తుండే. ఇప్పటి వరకు అయితే రాయని జరుగుతలేదు. ఇప్పుడు ఇంచుమించు ఈసారి వచ్చి కూడా 6 నెలలు అవుతుంది. 6 నెలల సంది ఇదే. అది సార్. మరి ఇక్కడికి వచ్చిన వీళ్ళ దగ్గరికి కలిసిన అధికారులు కలిసిన సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి ప్రజావాణి పెట్టారు కదా గవర్నమెంటు. ప్రజావానికి ఇప్పుడు ఇది 5వ సారి రావడం. కానీ ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ విక్టర్ ఇప్పుడు దీనికి ఆర్డీఓగా మారి హెడ్గా అయిండు. కాబట్టి మాకు న్యాయం చేయట్లేదు. ఈయన కూడా అక్కడ అధికారులతో మాట్లాడి ఇక్కడికి, ఎందుకంటే ఆయన మీద కేసు అయితే ఈయన అందరూ లోపడిపోతారు సార్. కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది. వీళ్ళు లోపడిపోవద్దంటే అధికారులు కాపాడాలి కాబట్టి వీళ్ళు లోపడిపోకుండా వాళ్ళు కాపాడుకుంటారు. మాకు న్యాయం జరగాలని చెప్పేసి మీడియా ద్వారా ముఖ్యమంత్రికి పాదాభివందనం చేసుకుంటూ మా పరిష్కారం 14 సంవత్సరాలు. ఇంతకుముందుకు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నువ్వు వచ్చినావు ఇక్కడ 3 సార్లు ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసుకున్నాం మొత్తం కుటుంబంతో సహా. అయినా అప్పుడున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆ విఆర్ఓ రామరెడ్డి అంటే వాళ్ళు దగ్గర చుట్టాలు. ఆయన వాళ్ళని కాపాడి మాకు న్యాయం జరగకుండా చూసిండు అప్పుడున్న ఎమ్మెల్యే. ఇప్పుడున్న ఎమ్మెల్యే ఇంత చెప్పినా ఆడియో పట్టించుకోనని కూడా మూమాటంగా చెప్పేస్తుండు. అధికారులు మోసం చేశారు, అధికారుల మీద నేను రాయలేను, మా వాళ్ళ మీద నేను ఎట్లా రాస్తాను, ఇంతకుముందు కొన్ని వాళ్ళు రాసిరా, నేను ఎందుకు రాస్తాను, నేను కూడా రాయనని మూమాటంలో కూడా చెప్తున్నాను.